దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, దేవుడు మీకు మేలును ఇస్తానంటూ ఉన్నాడు, మేలును చేస్తానంటూ ఉన్నాడు, మేలును మీకు ప్రతిఫలముగా అనుగ్రహింపజేస్తాను అంటూ ఉన్నాడు. అందుకనే వాక్యం సెలవిస్తోంది. అలాంటి మేలును నీవు ప్రతిఫలముగా నీకు అనుగ్రహింపబడాలి అంటే, దేవుని యొద్ద నుండి వచ్చే మేలును నువ్వు పొందుకోవాలంటే ముందుగా నువ్వు తెలుసుకోవాల్సినటువంటి కొన్ని మాటలు ఉన్నాయి. ఏంటంటే అది వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు అని వాక్యం సెలవిస్తూ ఉంది. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ధనము ఆస్తులు సంపాదించుకున్నట కంటే మంచి పేరు సంపాదించుకున్నట మేలు. జ్ఞానం అనే వాక్యమును నువ్వు సంపాదించుకున్నప్పుడు మంచి పేరు నీకు దేవుడు అనుగ్రహింపజేస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. నీతిమంతులకు మేలు అనేది దేవుడు ప్రతిఫలముగా ఇస్తాను అని చెప్పి అంటున్నాడు. అయితే ఎవరికి దేవుడు ఈ యొక్క మేలును ప్రతిఫలముగా ఇస్తాడు? ఈ నీతిమంతులు కావచ్చు, ఈ యొక్క యథార్థవంతులు కావచ్చు, దేన్ని చేస్తే ప్రతిఫలముగా మేలును పొందుకుంటారో ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు వినిపింపజేస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనంలో వాక్యం రీతిగా ఉంది. మేలు కలుగు మార్గము ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు నీకు నెమ్మది కలుగును. దేవుణ్ణి నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు నువ్వు అడగాల్సినటువంటి మొట్టమొదటి మాట ఏంటంటే, మేలు కలుగు మార్గము ఏది అని నువ్వు అడిగి అందులో నడుచుకో. మేలు అనేటటువంటి మార్గంలో నువ్వు నడుచుకున్నప్పుడు నీకు నెమ్మది కలుగుతూ ఉంది. చూడండి, ఎప్పుడైతే నువ్వు మేలుకరమైనటువంటి మార్గంలో నడుస్తావో, నీకు ఎప్పుడైతే నెమ్మది కలిగి ఉంటుందో, జ్ఞానం అనే మేలును, వాక్యమైనటువంటి మేలును నువ్వు ఎప్పుడైతే వింటావో నీ జీవితంలో మేలును ప్రతిఫలంగా పొందుకుంటావు. నువ్వు పొందుకునేది ఎలా పొందుకుంటావంటే, మీ శత్రువులను ప్రేమించుడి, వారికి మేలు చేయుడి. జ్ఞానుల గద్దింపుకు మీరు లోబడినట్లయితే నీకు మేలు కలుగుతుంది. దేవుని బిడ్డలారా, కీడు వలన జయింపక మేలు చేత నీవు కీడును జయించినట్లయితే నీకు మేలు కలుగుతుంది. దేవుడు శిక్షను, పెద్దల యొక్క గద్దింపును నువ్వు తృణీకరింపకుండా వాటికి నువ్వు లోబడినట్లయితే, వాటిని నువ్వు స్వీకరించినట్లయితే, వాటి ప్రకారం నువ్వు నడుచుకున్నట్లయితే నీకు మేలు కలుగుతుంది. దేవుని బిడ్డలారా, మన మేలు కొరకే ఆయన మనల్ని శిక్షించుచున్నాడు. ఏంటి నా పరిస్థితి ఇలా అయింది, ఎందుకు నా బ్రతుకు ఇలా అయింది అని మీరు అనుకుంటూ ఉంటారు కావచ్చు. దేవుని బిడ్డలారా, మేలుకరమైనటువంటి మార్గం ఏది అని అందులో నువ్వు నడుచుకోకపోవడం వలన దేవుడు నిన్ను గద్దిస్తున్నాడేమో, దేవుడు నిన్ను శిక్షిస్తూ ఉన్నాడేమో. నీ జీవితం మేలుకరంగా ఉండాలి, నీ కుటుంబం మేలుకరంగా ఉండాలి, మీ కుటుంబము, మీ జీవితము మేలును ప్రతిఫలంగా మీరు అనుభవించాలని చెప్పేసి సేవకుడి ద్వారా, జ్ఞానం అనే వాక్యము ద్వారా దేవుడు నిన్ను గద్దిస్తున్నాడేమో, దేవుడు నిన్ను శిక్షిస్తూ ఉన్నాడేమో. దేవుని బిడ్డలారా, దేవుని మాటలు వింటున్నటువంటి నీవు దేవుని మాటలకి మీరు లోబడినట్లయితే ఈ దినమున ఆయన మీకు ఇస్తున్నటువంటి వాగ్దానము. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనము, అందుకు యెహోవా నిశ్చయంగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరచుచున్నాను. ఏమండి, ఇవన్నీ మీరు చేసినట్లయితే దేవుడు నీకు మేలు చేయాలని ఆయన నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. దేవుడు నీకు మేలు చేయడానికి ఈ వాక్యాన్ని నీకు వినిపింపజేస్తున్నాడు. వీటిని విని వీటి ప్రకారం నువ్వు నడుచుకోవడానికి నీ ప్రవర్తనని, నీ మనసును, నీ తలంపును మార్చుకొని ఈ రీతిగా నువ్వు ప్రవర్తించినట్లయితే కీడు కాలమున, ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయంగా నీకు మొరలిడినట్టు చేయుదునని సెలవిచ్చును. ఎవరైతే నీకు హాని చేయాలని తలపెడుతున్నారో, ఎవరైతే నిన్ను, నీ కుటుంబాన్ని పాడు చేయాలని, నీ జీవితాన్ని నాశనం చేయాలని వారు ఎన్ని ఆలోచన చేస్తూ ఉన్నారో, మేలు కలిగేటటువంటి మార్గం ఏది అని నువ్వు అందులో నడుచుకున్నప్పుడు దేవుడు శత్రువులని మిత్రులుగా చేస్తాడు. దేవుని బిడ్డలారా, వారి ద్వారా నీకు ఎలాంటి హాని, అపాయం ఉండకుండా ఆయన నీకు, నీ కుటుంబానికి మేలు కలగజేస్తాను, నెమ్మది కలగజేస్తాను అంటున్నాడు. అటువంటి గొప్ప భాగ్యము మీకు, మీ కుటుంబానికి ఉదయకాల సమయంలో దేవుడు అనుగ్రహించి మిమ్మల్ని ఆశీర్వదించును గాక.